గారు ఇండస్ట్రీని లీడ్ చేయబోయే గొప్ప బిగినింగ్ ఈ బ్రాండ్ అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు మీ మాటలు వినాలనుంది. ప్లీజ్ ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ఫర్ ద ఫౌండర్, ఫర్ ద విజనరీ, ద లీడర్ దట్ హీ ఈస్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండ్ థ్యాంక్ యూ తేజ సార్ అండ్ మీనాక్షి గారు ఫర్ హ్యావింగ్ ఆన్ బోర్డింగ్ విత్ అస్ బ్రాండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులకి అండ్ అలాగే మా ఇన్ఫ్లుయెన్సర్స్కి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వెరీ హ్యాపీ ఈవినింగ్ అండ్ వామ్ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టు నైట్. సో ముందుగా అసలు సిల్వర్ జ్యువెలరీ థాట్ ఎలా వచ్చిందనేది చిన్న మీకు ఐడియా చెప్తాను. సో రీసెంట్గా ఒక డెస్టినేషన్ వెడ్డింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. సో అప్పుడు ఎంత క్యారీ చేయాలన్నా సరే డాక్యుమెంటేషన్ ఒరిజినల్ జ్యువెలరీతో చాలా కష్టం అనిపిస్తుంది. బట్ ద సేమ్ వే వీ వాంట్ టు లుక్ గుడ్, బెటర్, బెస్ట్. సో అలాగే ఈ ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా జియోపాలిటిక్ కండిషన్స్లో గోల్డ్ ఇంపాక్ట్ అవుతుంది. మీరు చూస్తే ఏ దేశం మీద ఏ వార్ జరిగినా మనం కొనబోయే గోల్డ్తో లింక్ అయింది. సో ఎమోషనల్లీ వీఆర్ సో మచ్ కనెక్టెడ్. సి మనకి ఏం వార్తో సంబంధం లేదు, మనకేమీ సంబంధం లేదు. మనం ఏదో ఒక పెళ్ళికి ఒక కామన్ మ్యాన్ ఒక గోల్ పెట్టుకుంటాడు, నా పాప పెళ్ళికి ఇన్ని తులాల బంగారం కొనిపెట్టాలని. సో ఇక్కడ ఆ టైం కల్లా ఆ పెళ్లి ముహూర్తం సెట్ చేసుకునేసరికల్లా ఆ గోల్డ్ రేట్ పెరిగిపోవడం. సో వీళ్ళు అనుకున్న ప్లాన్స్ ఇన్ఫ్యాక్ట్ చాలామంది కస్టమర్స్, సార్ పెళ్ళి ఉంది కదా ఎందుకు రావట్లేదంటే ఈ గోల్డ్ రేట్లలో కొనలేక పోస్ట్ పోన్ చేసుకున్నాం బాబు అని చెప్పి నాకు, ఐఎమ్ బీయింగ్ ఏ జ్యువెలర్, గోల్డ్ జ్యువెలర్, సో నాకు చాలామంది ఇన్ఫ్యాక్ట్ చెప్పారు. సో ఇవన్నీ, సో నేను ఈ ట్రెండ్ 1-2 ఇయర్స్ నుంచి ఉన్నా సరే, సో మేము ఎప్పుడు వచ్చినా సరే స్ట్రాంగ్గా రావాలి అనేది నేను గట్టిగా బిలీవ్